హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఈరోజు వీడియో ఏంటి అంటే తెలంగాణ స్పెషల్ పెద్దగట్టు జాతర కోసం అయితే మేము బయలుదేరామన్నమాట. సో ఈసారి ఏంటి అంటే మా మమ్మీ వాళ్ళు సరే గంప కడదామని చెప్పేసి అంటే మా నాన్న మొక్కుకున్నాడు అనమాట. సో మా అన్నయ్య వాళ్ళ బాబు కోసం సో ఆ మొక్కు తీర్చుకుందామని చెప్పేసి ఇంకా పెద్దగట్టు జాతర కోసం వెళ్దామని చెప్పేసి రమ్మని చెప్తే నేనైతే ఇక్కడ ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా 4 ఆ టైంలో అయితే తలస్నానం చేసేసి ఇంకా దేవుడి కోసం శివయ్య కోసం ఏమేమి చేయాలి ఏంటి అనేదాన్ని రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడ మా అన్నయ్య వచ్చేసి ట్రాక్టర్ని అయితే ప్రిపేర్ చేశాడనమాట. అంటే దాన్ని నీట్గా కడిగేసి ఇంకా దానికి గంధం బొట్టు పసుపు బొట్లు ఇవన్నీ పెడుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూడండి ఇలా రెడీ చేస్తున్నారు. ఎక్కువ మ్యాక్సిమం ఎక్కువ ట్రాక్టర్లోనే వెళ్తూ ఉంటారు. నా చిన్నప్పటి నుంచి కూడా మేము ఎక్కువ ట్రాక్టర్లోనే వెళ్తాము. అంటే మనకి ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్లో వెళ్తాం, కానీ మ్యాక్సిమం అంటే అక్కడ రావడం కూడా ఎక్కువ ట్రాక్టర్లలోనే వస్తూ ఉంటారనమాట. సో ఇక్కడైతే ట్రాక్టర్ని రెడీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను తలస్నానం చేసేసి ఇంకా మా గంప పుదియడం ఇదైతే చేస్తున్నాం. మేమైతే ఫస్ట్ టైం అండి ఇలా చేయడం. అంటే ఎప్పుడు పెద్దగట్టు జాతరకి వెళ్తూ ఉంటాం కానీ సో మేము అంటే మొక్కి ఇంకా మొక్కు తీర్చుకోవడం అంటే గప్ప కట్టడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నీ అవన్నీ తెలుసుకొని ఇంకా శివయ్య కోసం అయితే ఇక్కడ గంపనైతే ప్రిపేర్ చేస్తున్నాము. తెలంగాణలో చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు పెద్దగట్టు జాతర. అండ్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. అండ్ నేను అంటే నా చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉండేదాన్ని. సో కాకపోతే ఇంకా నేను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ 10 years పైనే అవుతుందన్నమాట. ఇంకా మ్యారేజ్ అయినాక ఇంకా కిడ్స్ పుట్టాక ఇంకా పెద్దగా ఎప్పుడు వెళ్ళలేదు. అంత రష్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కొంచెం కష్టంగా అనిపిస్తుందని. కానీ ఈసారి ఇంకా మా నాన్న మొక్కున్నాడని చెప్పేసి ఇక్కడ ఇంకా గంప అయితే రెడీ చేసాం. ఇంకా అక్కడ ఏమి మనకు దొరకవు. అంటే వంట వండుకోవడానికి కట్టెలు ఇవన్నీ ఏమి దొరకవు అనమాట. అన్నీ మనం ప్రిపేర్డ్గా తీసుకెళ్ళాలి. వాటర్ కూడా సరిగ్గా దొరకవు కాబట్టి మనం వాటర్ క్యాన్స్ ఇలాంటివి తీసుకొని అంటే గవర్నమెంట్ తరఫున కొన్ని క్యాన్స్ అయితే వస్తాయి, అంటే కొన్ని ట్యాంకులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ ఇంకా అక్కడ చాలామంది జనాలు వస్తారండి, అలా ఎవరికి సరిపోతుంది. అందుకని కొంచెం మనం ప్లానింగ్తో కొంచెం ప్రిపేర్గా చేసుకొని తీసుకెళ్తే బెటర్. సో ఇక్కడ ఇంకా మా మమ్మీ కూడా ట్రాక్టర్ అన్నీ రెడీ అయినాక దానికి గంధం బొట్లు ఇంకా పసుపు బొట్లు అనేది పెడుతూ ఉన్నారనమాట. సో ఫైనల్గా మేము ట్రాక్టర్ని అయితే ఇలా రెడీ చేసాము. మా అన్నయ్య అయితే ట్రాక్టర్ని కంఫర్టబుల్గా ఉంచడం కోసం పైగా ఇలా అంటే చలి కనుక పెట్టకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా టెంట్ హౌస్ ఉంటుంది కదా, సో ఆ టైప్ ఆఫ్లో పెట్టారు. అండ్ ఇక్కడ శివయ్య కోసం గంపని కూడా పూజించేసామన్నమాట. సో ఇంకా ఫైనల్గా ఇలా అయితే రెడీ చేసాము గంపని ట్రాక్టర్ని. ఇంకా ట్రాక్టర్లో ఏమేమి వస్తువులు కావాలి, ఉప్పు కారం పసుపు అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా ఇక్కడ అంతా మొత్తం రెడీ చేసాము. ఇంకా ఇదంతా అయిపోయేసరికి 7 ఆ టైం అయింది. ఇంకా అప్పుడు మేమైతే రెడీ అయిపోయాము, వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఎర్లీగానే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఎందుకంటే మనం వెళ్ళేటప్పటికి ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, సో కొంచెం ఎర్లీగా వెళ్ళొచ్చులే అని చెప్పేసి అని రెడీ అయిపోయాము. సో ఇంకా గంప తీయడం అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ గంప చూడండి, అంటే ఇంట్లో ఆడపిల్లకి గంప అనేది ఎత్తుతారు అనమాట. సో అలా ఇంకా మా ఇంట్లో నేను కదా ఆడపిల్లని, సో అలా అని ఇంకా అన్ని ప్రిపేర్ అంటే ఇక్కడ డోర్లు ఇవన్నీ తెచ్చారు కదా, వీటన్నిటికీ పసుపు కుంకుమ రాసేసి ఇంకా ఆ గంపకి పూజించి ఇంకా అక్కడ దేవుణ్ణి దండం పెట్టుకొని. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి చూడండి, వీటితో వీళ్ళు డ్యాన్స్ వేస్తారనమాట. సో వీటిని ఏమంటారు అంటే అవసరాలు అని అంటారంట. నేనైతే ఫస్ట్ టైం ఈ వర్డ్ వినడము. అంటే వీటిని చూస్తూ ఉంటాను కానీ వీటిని ఏమని పిలుస్తారు ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే దీన్ని అవసరాలు అని అంటారంట. సో వీటన్నిటిని పూజా మందిరంలోకి తీసుకెళ్ళి ఇంకా వాటన్నిటిని ప్రిపేర్డ్గా చేసేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా ఇంకా గంపడానికి అయితే మేము రెడీ అయితే ఉన్నాము. సో యాక్చువల్లీ ఇక్కడ ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అనేది రియల్ వాయిస్ అయితే పెడతాను చూడండి. సో ఇంకా గంప పొదించి తీసేటప్పుడు ఇంకా ఇలా డాన్స్లు వేస్తూ అరుస్తూ ఒలింగా అని అరుస్తూ ఉంటారనమాట. సో అదొక రకమైన భక్తి అని చెప్పొచ్చు. కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు చూస్తే ఎలా ఉందో కానీ అక్కడ దగ్గరుండి చూస్తూ ఉన్నప్పుడు అసలు అదొక రకమైన ఫీలింగ్ అనమాట. కొంచెం భయంకరంగా
అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా మంచి వైబ్స్ అంటే మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. నిజంగానే శివయ్య మనతో పాటు ఉన్నాడేమో, మనతో పాటు ఉండి ఇవన్నీ చేపిస్తున్నాడేమో, నడిపిస్తున్నాడేమో అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. నిజంగా అండి ఎంత మంచి వైబ్స్ వస్తాయో, ఎంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో అయితే. సో ఇక్కడ గంప అయితే ఎత్తుకున్నాను. సో ఏంటి అంటే అలా గంప పుదించి దాంట్లో పసుపు, గంధం, కొబ్బరికాయలు, ఊదికడ్డీలు ఇవన్నీ పెడుతూ ఉంటారనమాట. సో ఇవన్నీ మనం శివయ్య దగ్గరికి అంటే పెద్దగట్టి జాతరకి వెళ్ళినాక ఆ శివయ్య దగ్గరికి అయితే సమర్పించాలన్నమాట. సో ఇలా ఒక 1 అవర్ పాటు వీళ్ళు ఫుల్గా డ్యాన్స్ వేసి ఇంకా ఊరేగింపు అంటారు కదా, దేవుడు ఊరేగింపు టైప్లో చేస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా ఈ పండుగ ఎక్కువ యాదవ్సే చేస్తూ ఉంటారు. మా ఊళ్ళో పర్టికులర్గా మా ఊళ్ళో అయితే రెడ్డీస్లో పెద్దగా ఎవరు చేయరు, కానీ ఎక్కువ యాదవ్సే చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఈ అన్నయ్య వాళ్ళు వచ్చేసి నా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వీళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ నేను వీళ్ళతో పాటే వెళ్ళేదన్నమాట. అంటే పెద్దగట్టి జాతరకి చూడడానికి వీళ్ళతో పాటు వెళ్ళేది. అలాంటిది ఇప్పుడు మేము మా ఇంట్లో పండగ సెలబ్రేట్ అనేది అయితే చేస్తున్నాం అనమాట. సో ఇలా గంపెత్తేటప్పుడు కొంచెం ఊరేగి అంటే ఇంకా కొంచెం డ్యాన్స్ ఇదంతా చేసేసి ఇంకా గంప అయితే పుదించి ఎత్తేసారనమాట. సో యాక్చువల్గా ఈ టైంలో అసలు ఎలా అనిపించింది అంటే ఒక మంచి వైబ్, అంటే ఎంత అంటే నిజంగానే మనతో పాటు శివయ్య ఉన్నాడేమో అన్న ఫీలింగ్. అండ్ చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఇదైతే ఎక్కువ యాదవ్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఉన్న అన్నయ్య వాళ్ళు కూడా యాదవ్సే అనమాట. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వీళ్ళు చేస్తూనే ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం నేను వెళ్ళింది కూడా వీళ్ళతోనే పెద్దగట్టి జాతరకి వెళ్ళింది అనమాట. సో ఆ తర్వాతకి ఇంకా మా నాన్న మొక్కుకున్నాడు అనమాట. సో మొక్కు తీర్చుకోవడం కోసం ఇదే ఫస్ట్ టైం మేము కూడా అంటే గంప అయితే పూజించాము. సో ఇలా పెద్దగట్టి జాతర కోసం అయితే ఇలా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా చాలా బాగా అంటే ఇలా డ్యాన్స్ వేయడం, ఇలా డ్రమ్స్ కొట్టడం ఇదంతా చేస్తూ ఉన్నారనమాట. ఓలింగా ఓలింగా అని అరుస్తూనే ఉన్నారు కంటిన్యూగా. సో అసలు చూసినప్పుడు ఎంత బాగా అనిపించిందో, అసలు చాలా బాగా అనిపించింది. సో ఇలా చేశాక ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అలా పట్టేసిందనమాట. ఇంకా ఆ తర్వాతకి మేకని తీసుకొచ్చి ఇంకా మేకకి వాటర్ పోసి మేక జల్తిస్తుంది అంటారు కదా. సో అలా జల్తిట్టేటట్టు చేశాక ఇంకా అది జల్తిచ్చాక అప్పుడైతే బయలుదేరుతారనమాట. సో ఇక్కడ మేకని తీసుకొచ్చి ఇంకా దానికైతే వాటర్ కూడా పోసారు అండ్ బొట్టు పెట్టి ఇంకా దాన్ని అది జల్తిచ్చాక ఇంకా దాన్ని కూడా ట్రాక్టర్లోకి అయితే తీసుకొని వెళ్ళారనమాట. ఫైనల్లీ ఇలా గంప అయితే పూజించి ఇంక గంపని అయితే ఎత్తేసుకున్నాను అనమాట. సో ఇలా ఎత్తుకున్నాక ఇంకా మొత్తం ఫినిషింగ్ అయిపోయింది అని అంతా అయిపోయిన తర్వాతకి ఇంకా గంపని తీసుకెళ్ళి ఇంకా ట్రాక్టర్లో అయితే పెట్టేస్తూ ఉంటారనమాట. సో ఏంటి అంటే ఈ గంప ఇక్కడ పూజించేసి తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ శివయ్య దగ్గర అంటే గుడి దగ్గరికి అలా గంపెత్తుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇందులో ఉన్న కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అండ్ అగరబత్తీలు, గంధం ఇవన్నీ ఆ శివయ్య కోసం మనం అర్పిస్తున్నట్టు అనమాట. సో అవన్నీ అందులో పెడతారనమాట. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ గంప అయితే ఎత్తేసుకున్నాను. అయిపోయింది ఆల్మోస్ట్ ఇదంతా అయిపోయేసరికి యాక్చువల్గా 8-9 కల్లా స్టార్ట్ చేస్తే ఇది మొత్తం అయిపోయి గంప పూజించి తీసేసరికి 12-30 ఆ టైం అయిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా యాదవ్స్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు అని. సో ఇక్కడ వచ్చేసి ఇది ఆ అన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళు కూడా గంప తీస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కూడా వచ్చి ఇంకా గంప అనేది పూజించేసి ఇంకా ఇక్కడ కూడా గంప అనేది తీస్తూ ఉన్నారనమాట. సో ఆల్మోస్ట్ అక్కడ ఇక్కడ ఇంకా 3 చోట్ల అంటే ఇంకా చాలామంది తీసుకెళ్ళారు, కానీ మేమైతే ముగ్గురం కలిసి వెళ్తున్నాం కాబట్టి సో ఈ 3 చోట్ల తీసి అదంతా చేసేసరికి టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:30 అలా అయిపోయింది అనమాట. మిడ్ నైట్ అసలు ఏంటో మామూలుగా ఇంట్లో ఉంటే 12 వరకు కూడా ఎందుకు జస్ట్ 8-9 కాగానే నిద్ర వస్తూ ఉంటుంది, కానీ ఆ రోజు అసలు నిద్ర రావడం అనేది లేదు. సో ఇలా దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మన చుట్టూ అంటే మన ఇంటి దగ్గర ఉన్న దేవుళ్ళు వీళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా శివయ్యకు కూడా కొబ్బరికాయలు కొట్టేసి మేకపుడలు వీటికి జల్తిచ్చేసి ఇంకా అన్నిటిని ఎక్కించేసుకొని ఇంకా శివయ్య దగ్గరికి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. సో వెళ్ళడం కూడా కార్లో అట్లా కాదు, వెళ్ళడం వచ్చేసి ట్రాక్టర్లు అనమాట. ట్రాక్టర్లు చూడండి ఇలా ట్రాక్టర్లో కట్టుకొని ఆ చలికి వన్ సైడ్ చలి పెడుతుంటే ఇంకా అందరూ ఎక్కడికక్కడ బెడ్షీట్స్
సో బెడ్షీట్స్ అయితే కప్పుకున్నారనమాట. సో ఇక్కడ చాలా బెడ్షీట్సే తెచ్చాము. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, సో చలికి తట్టుకోలేరని చెప్పేసి ఇంకా బెడ్షీట్స్ అయితే తీసుకొచ్చాము. ఆల్మోస్ట్ ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 2-2:30 అలా అయిపోయిందనమాట. ఇంకా మధ్యలో ఇక్కడ ఆపేసి కొంచెం అల్లం టీ ఇలా ఉంటుంది కదా, ఇవన్నీ తీసుకొని తాగాము. అండ్ చిన్న పిల్లలు అంటే మా పిల్లలు వీళ్ళందరూ నిద్రపోయారనమాట. వాళ్ళకి ఫుల్గా అయితే బెడ్షీట్స్ అనేది కప్పేశాను. ఆల్మోస్ట్ 2:30-3 అలా అయిందనమాట. అదేంటోనండి ఫుల్ యాక్టివ్గా ఉన్నాను ఆ రోజు. అసలు నిద్ర అనేది పోలేదు. 12:32 ఇంకా ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చేసరికి 4:30 అయిందనమాట. సో అప్పటిదాకా మెలుకునే ఉన్నాను. వెనక ఏమొస్తున్నాయి, ముందర ఏం వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పేసి. ఇంకా మేము ట్రాక్టర్లలో వెళ్ళాం కదా, సో మా వెనక వాళ్ళు కూడా మాతో పాటు అంటే మళ్ళీ మధ్యలో మేము స్పీడ్కి వెళ్ళినా వాళ్ళు స్లోగా వచ్చినా కానీ మధ్యలో వేరే వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. మళ్ళీ అంతమంది జనాలలో దొరకము. ఇంకా ఫోన్స్ ఇలాంటివి సిగ్నల్స్ ఉండక కలవకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి ఒకరి వెనకాల ఒకరు వస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ చూడండి పిల్లలు అందరు ఎక్కడికక్కడే నిద్రపోయారు. ఇంకా ముందర ట్రాఫిక్ చూడాలి, విపరీతంగా ట్రాఫిక్, ఎంతమంది జనాలు అసలు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ పెద్దగట్టు జాతర కోసం అయితే వచ్చారు. ఇప్పుడనే కాదు ప్రతి ఇయర్ ఇలానే వస్తూ ఉంటారనమాట. సో అంతా బాగా చేస్తారు. ఈ పెద్దగట్టు జాతర అనేది 1 ఇయర్ ఇది ఉంటే తర్వాత 1 ఇయర్ సమ్మక్క సారక్క ఉంటుంది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెద్దగట్టు జాతర అంటే 2 ఇయర్స్కి ఒకసారి అలా వస్తూ ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా నా చిన్నప్పుడు 12 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ అలా బ్యాక్ వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు పిల్లలతో పాటు నాకు స్పెషల్ ఏంటంటే మా పిల్లలతో పాటు వెళ్తున్నాను అదే అనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని ఒక ఇదితో ఉన్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ ఒక రౌండ్ పడుకొని లేచిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పడుకున్న వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా సో మా వాళ్ళందరికీ ఒకసారి నిద్ర ముఖంలో హాయ్ చెప్పమని చెప్తే చూడండి ఎలా హాయ్ చెప్తున్నారో. నిజంగా అండి అసలు ఆ రోజు అంటే నిద్ర అనేది మామూలుగా ఇంట్లో ఉంటే 8-8:30కి అలో పడుకుంటాం కదా, ఇక్కడ కంటిన్యూగా అసలు వెళ్తూనే ఉన్నాము. అసలు స్లీప్ అనేది లేదు, అంతే యాక్టివ్గా ఉన్నామని చెప్పొచ్చు. సో ఇంకా ఇలా ట్రాక్టర్లు ఒకటి వెనకాల ఒకటి వస్తూనే ఉన్నాయి. ఫుల్ అంటే ఎటు చూసిన జనాలే, ఇంకా ఓలింగా అనుకుంటూ సౌండ్స్, ఇంకా దేవుని సాంగ్స్ ఇవే ఉన్నాయన్నమాట. సో ఒక మంచి వైబ్స్ అంటే ఒక మంచి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు టెన్షన్స్ ఇవే కదా, అప్పుడప్పుడు గుళ్ళ దగ్గరికి ఇలా ఎంజాయ్గా వెళ్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. సో నేనైతే నా వరకు చాలా హ్యాపీగా అంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆ శివయ్య దగ్గరికి వెళ్తున్నాను ఒక మంచి ఫీలింగ్ అలాంటిది అనేది జరిగిందనమాట. సో ఇంకా ఇక్కడ ఇలా ట్రాఫిక్లో అసలు చాలా టైం పట్టిందనమాట. ట్రాఫిక్లో అంటే ఎలా అంటే ఈ ట్రాఫిక్ ఒక బండి వెనకాల ఒకటి వెళ్ళడం, స్లోగా వెళ్ళడం, ఎలా అంటే ఎడ్ల బండి టైప్లో వెళ్తున్నారనమాట. ఎందుకంటే అక్కడ ప్లేస్ కూడా అంత ఉండదు కదా, ప్లేస్ మాది మొత్తం అడ్జస్ట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. సో మేము ఇక్కడ 12:30కి బయలుదేరితే మేము గుడికి వెళ్ళేసరికి 4:30 అయిపోయింది. ఇంకా అప్పుడు ఏం పడుకుంటాం చెప్పండి. ఇంకా అప్పుడు ఫాస్ట్గా లేసేసి ఇంకా స్నానాలు చేసి బోనానికి అదంతా రెడీ చేద్దామని చెప్పేసి రెడీ చేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం చేశాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేశాను. ఇంకా అంటే బోనం ఎలా సమర్పించాము, గంపెలా సమర్పించాము శివయ్యకి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4:30 అలా అయిపోయింది. ఇంకా 4:30కి ఇక్కడికి వచ్చేసి ఇంకా ప్లేస్ చూసుకొని అక్కడ దిగి ఇంకా స్నానాలు అవి చేసేసి బోనం వండడం ఇంకా ఇవన్నీ చేసామన్నమాట. ఇంకా 4:30 నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా 7 ఆ లోపు ఇంకా బోనం ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఏమేమి చేసాము ఏంటి అనేది నేను రేపటి వీడియోలో అయితే నేను ఎలా బోనం తీసుకెళ్ళాము శివయ్య దగ్గరికి అనేది నేను రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. మరో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.